హాయ్ అండి. ఈరోజైతే నేను మన వీడియోలో రెడీమేడ్ డ్రెస్‌కి హ్యాండ్స్ ఎలా వేయాలో కూడా చూపిస్తున్నాను. ఎప్పుడైనా గానీ హ్యాండ్ లోతుగా ఉన్నదైతే మనకి ఫ్రంట్ వైపుకి రావాలి. పై వైపుగా ఉందైతే గనక లోపలికి రావాలండి. బయట వైపుకి రావాలి. అంటే బ్యాక్ సైడ్‌కి అలా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుని పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనం హ్యాండ్ కుట్టేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలామంది ఎడ్జ్ నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇదిగోండి హ్యాండ్ ఇదిగోండి నేనైతే ఇలా కుట్టాను. ఒక సైడే కుట్టేసేసి కూడా వదిలేసే వాళ్ళు ఉంటారండి. అలా అయితే ఎప్పుడూ చేయకండి. అలా కుట్టడం వల్ల అయితే గనక తొందరగా అయితే చినిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని మనమైతే సెకండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. చూసారు కదా! అదైతే పైకి లెగుస్తుందండి. అలా పైకి లేవకుండా మనం ఉండడానికి ఇలా అయితే డబుల్ స్టిచ్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత కూడా నేను ఇది హ్యాండ్ అయితే గనక మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాననమాట. ఇదైతే నేను మొన్న వీడియోలో మీకు చూపించాను కదా! 350 రూపీస్ డ్రెస్ అనమాట. ఇదైతే మనకు ఒక కస్టమర్ అడిగారు. నేనైతే ముందు వీడియోలో చెప్పాను. హ్యాండ్స్ అయితే కావాలనుకున్న వాళ్ళకి నెట్టెడ్ హ్యాండ్స్ వేస్తానని. కస్టమర్ కూడా మళ్ళీ అలాగే అడిగారు. అలాగే నెట్టెడ్ హ్యాండ్స్ కూడా వేస్తున్నాను. నెక్ అయితే ప్లెయిన్‌గా ఉందండి. కొంచెం సిల్వర్ కలర్ లేస్‌కి ఏదైనా వేయండి అని అన్నారు. నేను నెక్ కూడా లేస్ అయితే డిజైన్ చేశానండి. రెడీమేడ్ డ్రెస్సులకి మనకు షేప్ కావాలనుకుంటే వాళ్ళ సైజ్ పెట్టుకొని మార్కింగ్ ఇదిగోండి కొంచెం నడుము దగ్గర కర్వ్ చీర తిప్పుకొని పెట్టుకుంటే మనకైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నాకు ఎలాగో కస్టమర్ ఎప్పటి నుంచో తెలిసిన ఈవిడ. అందుకోసం అని చెప్పి నేనైతే గనక డైరెక్ట్‌గా మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసేస్తున్నానండి. ఇది వేసుకున్నాక కస్టమర్ రివ్యూస్ ఎలా ఉందో కూడా నేనైతే ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి. ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాము. ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత నీట్‌గా వచ్చాయనేది కూడా. ఇలాంటివి మన ఛానల్ అయితే ఇంకా చాలా డ్రెసెస్ అయితే రెడీగా ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే గనక ఆర్డర్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్స్‌లో నా నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. నేను ఎక్కడ మళ్ళీ ఆవిడకి ఏమైనా లూజ్ అవ్వకుండా మళ్ళీ ఒకవేళ టైట్ అయినా ఇబ్బంది లేకుండానికైతే డబుల్ స్టిచెస్ అయితే వేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.